యేసుక్రీస్తు నామమున వందనాలన్నా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ప్రార్థన చేయండి అమ్మా ఒకళ్ళు. పరిశుద్ధ తండ్రి, ప్రేమ గల ప్రభా, జీవం గల తండ్రి, కనికరం గల ప్రభా, మహోన్నతుడు దేవా, సర్వశక్తి గల దేవానికి స్తోత్రం ప్రభా. దేవ ఇంతవరకు నేను మమ్మల్ని కాచి కాపనందని స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా, నీ బిడ్డలుగా నీ సన్నిధిలో మేము కూడుకొని నీ వాక్యాన్ని వింటున్నాం తండ్రి. దేవా నీ దాసు నా ప్రభా, నీ సిలువతో మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన వింటున్న మమ్మల్ని అందరూ నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా, ఆయన మా హృదయాలను ఆయన తప్పులు చేయము. దేవ విశ్వాసంలో బలపరచుని ఆయన ఆత్మీయంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా కనికరించుకుని ఆయన ఉన్న తండ్రి, మరి నా ప్రభుని బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, మేము నాయన నా తండ్రి సన్నిధిలో నా ప్రభా నా తండ్రి మరి శబ్దంగా నాయన చక్కగా నీ వాక్యాన్ని వినే బుద్ధిని మాకు దయచేయము. మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభునే క్రీస్తును బతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. తోటి దాసుడు పౌలు గారి యొక్క జత పనివాడు. చదవండి కొలస్సీ 1:1 చదవండి, 1-2 వచనాలు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభ. హలో సురేషా? హలో సురేష్ అన్న, అన్నా ఏంది కట్టేనట్టుంది? యాడ్ అయ్యారు. సరే కానీ చదవమ్మా 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. పరిశుద్ధులు అంటే క్రీస్తునందు విశ్వాసులు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు పరిశుద్ధులంట. ఈ కొలస్సీ సంఘాన్ని ఎపఫ్రాను ఏర్పాటు చేసింది. పౌలు గారి దగ్గర నేర్చుకొని అవి సంఘానికి నేర్పి సంఘ ఏర్పాటు కారణమయ్యాడు. ఎపఫ్రా గురించి ఒక 7 మాటలు ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనం చదవమ్మా. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ఎపఫ్రా అను మా ప్రియుడు, పౌలు గారికి ప్రియుడంట ఎపఫ్రా. ప్రియుడు అంటే ఎవరు ప్రియులు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే ఎవరు ఆయనకి ఇష్టులంటే విశ్వాసులు. విశ్వాసులు అంటే ఎవరో కొలసి 1:1 ప్రకారం పరిశుద్ధులు. పరిశుద్ధంగా ఉండేవాళ్ళు దేవునికి ఇష్టులు. కీర్తన 16:3 చదవండి. ప్రియులు ఎవరు ప్రియులు? ఎపఫ్రా ప్రియుడంట, అంటే పరిశుద్ధుడు, అంటే విశ్వాసి. కీర్తన 16:3 ప్రకారం నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. భక్తులు దేవునికి ఇష్టులంట. భక్తులు అంటే ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనాన్ని విసర్జించే వాళ్ళు భక్తులు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు భక్తులు. 1 దేవునియందు విశ్వాసం ఉంచేవారు ప్రియులు. 2 భక్తులే నాకు ఇష్టలు అన్నాడు. 3వది సామెతల గ్రంథం 11వ అధ్యాయము
20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. విశ్వాసులు ఆయనకిష్టులు, భక్తులు ఆయనకిష్టులు, యథార్థంగా ఉండేవారు ఆయనకిష్టులు. ఎఫ్రాలో ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకే పౌలు గారు ఎఫ్రా అను మా ప్రియుడు అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లోక ఎవరంట? ప్రియుడైన వైద్యుడు. వైద్యుడు ఏం చేస్తాడు? గాయాలు కడతాడు. గాయాలు కట్టేవాళ్ళు ప్రియులు, గాయాలు చేసేవాళ్ళు కాదు. దేవునికి ఎవరు ప్రియులు అంటే గాయాలు కట్టేవాళ్ళు, పుండు మాన్పేవాళ్ళు, బాధలో ఉన్నవాడిని ఓదార్చేవాళ్ళు, బాధపరిచేవాళ్ళు కాదు ప్రియులు. ప్రియుడు అనే మాట మీద ఇప్పుడు 4 మాటలు చెప్పా. మత్తయి సువార్త 3:17 చదవండి. మరియు ఇది ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చింది. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రియుడు, అదేవిధంగా మన అందరికి ప్రియుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రియమైన దేవుడు. చదవండి మొట్టమొదటి మాట ప్రియుడు ఎఫ్రా. రెండవ మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేది. దాసుడు రెండవ మాట. దాసత్వాలు 2 ఉన్నాయి బైబిల్లో. ఐగుప్తు దాసత్వం, బబులోను దాసత్వం. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల ఐగుప్తులకి దాసులుగా ఉన్నారు. అదేవిధంగా యూదులు 70 సంవత్సరాలు బబులోను వారికి దాసులుగా ఉన్నారు. నువ్వు నేను దేనికి దాసులుగా ఉన్నామో చూడండి. యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమునకు దాసులమైన మనల్ని యేసు రక్తం చేత, అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించాడు, విడుదలనిచ్చాడు, పాప దాసత్వం నుంచి విడిపించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మన కడిగి పవిత్రపరిచాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరు దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఎందుకు దేవునికి స్తోత్రం? పాపమునకు దాసులమైన మనల్ని పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా చేశాడు యేసు ప్రభు. అందుకు దేవునికి స్తోత్రం. పాపం నుండి విడుదలిచ్చాడు, నీతికి దాసులుగా చేశాడు. పౌలు గారు తను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. రోమా 1:1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. చాలమ్మా. ఎవరంట పౌలు గారు? యేసుక్రీస్తు దాసుడు. ఎంత చక్కగా రాసుకున్నాడు. ఇప్పుడు మరే దాసులు ఎక్కువయ్యారు, దేవదాసులు ఎక్కువయ్యారు. మనం మరే దాసులం కాదు, దేవదాసులం కాదు. ఎవరికి దాసులం? యేసుక్రీస్తుకు దాసులం. కొలస్సీ 4:12 చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు ఎపఫ్రా ఎవరంట? క్రీస్తు యేసు దాసుడు. పురుషులేనా? 4:12 చూసారా? ఏమా లోకా 1వ అధ్యాయము, లోకాసు వార్త 1వ అధ్యాయము యేసు తల్లి అయిన మరియమ్మ ఏమంటుందో చూడండి. 38వ వచనం.
అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. 47 కూడా చదువమ్మా. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. యేసు తల్లి అయిన మరియా ఎవరికి దాసురాలు? దేవుని దాసురాలు, ప్రభువుకు దాసురాలు. మనం క్రీస్తుకు దాసులం. ఇప్పుడు 2 మాటలు చెప్పా ఎఫ్రా గురించి. ఒకటి ప్రియుడు, రెండవది దాసుడు. ప్రియుడు అంటే ఎలా ప్రియుడు? విశ్వాసం ఉంచాడు, యథార్థంగా ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. రెండవది దాసుడు, ఒకప్పుడు పాపమునకు ఇప్పుడు క్రీస్తుకు దాసుడు. 3వ మాట చూడండి, అక్కడే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ఎఫ్రా ఎవరంటే నేర్పేవాడు. 3వ మాట ఏమా, ఎఫ్రా ఎవరు? నేర్పేవాడు. సంఘం అక్కడ స్థాపించబడిందంటే దానికోసం ఎంత కష్టపడ్డాడు. ఏమి నేర్చుకోవాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా యొద్ద నేర్చుకొనుడి. ఏమి నేర్చుకోవాలి? సాత్వికాన్ని, దీన మనసును. సాత్వికం అనేది అది గొప్ప లక్షణం దేవుని బిడ్డలకి. ఆత్మఫలాల్లో ఒకటి. భారాలను భరించటమే సాత్వికం. నేర్చుకోవాలి మనం. అది కష్టపడటం నేర్చుకోవాలా. రెండవది దీనత్వం, తగ్గింపు నేర్చుకోవాలి మనం. 11 లోకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ఏం చేయటం నేర్చుకోవాలి మనం? ఒకటి సాత్వికాన్ని నేర్చుకోవాలి, 2 దీనత్వాన్ని నేర్చుకోవాలి, 3 ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నేర్చుకునేది ఏంది? మాకు వచ్చు కదా అనుకుంటాం. ప్రార్థన చేయటం చాలా మందికి రాదు. నేర్చుకోవాలి మనం. తెస్సలోనిలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒక్కరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఏమి నేర్చుకోవాలి మనం? ఎవరిని? సహోదరులను ప్రేమించడం నేర్చుకోవాలి. ఎఫ్రా నేర్పాడు సాత్వికాన్ని యేసు ప్రభు దగ్గర, పౌలు గారి దగ్గర చూసి. దీనత్వాన్ని నేర్చుకున్నాడు ఎఫ్రా. ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ప్రేమించడం నేర్చుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. దేవునికి భయపడటం తల్లిదండ్రులు నేర్చుకోవాలి, బిడ్డలకి నేర్పాలంట దైవ భయాన్ని. అబ్రహాము దేవుని భయం కలిగినోడు కాబట్టి ఇస్సాకును దేవుని భయంలో పెంచాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. యోసేపు నేను దేవునికి భయపడు వాడనన్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవునికి భయపడేవాడు ప్రార్థన టయానికి వెళ్తాడు. దేవునికి భయపడేవాడు ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో గడుపుతాడు. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. మన పిల్లలకి అది నేర్పాలి మనం. ఎఫ్రా నేర్పేవాడు, నేర్చుకున్నాడు. అనుభవం కలిగిన దైవజనుడైన పౌలు గారి దగ్గర, యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు. మనం కూడా నేర్చుకోవాలా సాత్వికాన్ని, దీనత్వాన్ని, ప్రార్థన చేయటం, ప్రేమించటం, భయపడటం నేర్చుకోవాలి. ఎఫ్రా గురించి 3 మాటలు చెప్పా. ఒకటి ఎఫ్రా ప్రియుడు, రెండవది దాసుడు, మూడవది నేర్పేవాడు. 4వ చూడండి 8వ వచనం, కొలస్సీ 1:8. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు మీ ప్రేమను మాకు తెలిపినవాడు.
నమ్మకస్తుడు, నమ్మకమైన అని ఉంది. ఏమా ఎలాంటివాడంట? నమ్మకమైన వాడు. కీర్తన 101:6 చదవండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఎవరి కొరకు కనిపెడుతున్నాడంట దేవుడు? నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట, తన పరిచర్య కోసం, తన సన్నిధిలో నిలిచే వారి కోసం. నమ్మకస్తులకే దేవుడు బాధ్యతలు అప్పచెప్తాడంట. సామెతలు 28:20 చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎఫ్రా నమ్మకమైన వాడు, దావీదు నమ్మకమైన వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. హెబ్రీ 3వ అధ్యాయం 1 నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో ముంచే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. క్రీస్తు నమ్మకముగా ఉన్నాడు, మోషే నమ్మకస్తుడు. మోషే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడనుంది, నీతిమంతుడనుంది. సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు ఆయన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు, నమ్మకంగా ఉన్నాడు. అదేవిధంగా మోషే నమ్మకమైన వాడు, నా ఇల్లంతా నమ్మకస్తుడు అన్నాడు. దావీదు నమ్మకస్తుడు, ఎఫ్రా నమ్మకస్తుడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి మనం. ఆయన పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుని సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎన్ని మాటలైనా ఇప్పటికీ? 4. ఫస్ట్ మాట ఏంటి? ఎఫ్రా ఎలాంటి వాడు? ప్రియుడు. రెండవది దాసుడు. మూడవది 4 కొలస్సీ 1:8 చదవండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి నీ ప్రేమను మాకు తెలిపినవాడు. పరిచారకుడు. పరిచారకుడు అంటే పరిచర్య చేసేవాడు. పరిచారకుడే పరిపాలకుడు అవుతాడు ఎప్పుడైనా. కొలస్సీ 1:23 చదవమ్మా. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. క్రీస్తు పరిచారకుడు ఎఫ్రా, సువార్తకు పరిచారకుడు పౌలు గారు. ఆయన కూడా క్రీస్తుకు పరిచారకుడు. 26వ వచనం చదవమ్మా. దేవుని వాక్యముననగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. సువార్తకు పరిచారకుడు, సంగమునకు పరిచారకుడు. అపోస్తల కార్యముల గ్రంథం పౌలు గారి గురించి 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించను. దేవుని బిడ్డలకు ఉంటే శ్రమలు. పౌలు గారు క్రీస్తు పరిచారకుడు.
ఎపఫ్రా క్రీస్తు పరిచారకుడు. నువ్వు నేను కూడా అలాగే ఉండాలా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచుట నుండి ఒక చిన్నదాని చెరగని తెగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఎవరంటే ఈ అమ్మాయి? ఇశ్రాయేలు దేశపు చిన్నది, పరిచారము చేయుచుండెను. పరిచారకురాలు. ఈ చిన్నమ్మ ఒక చిన్న కార్యం ద్వారా దేవునికి మహిమ కలిగింది, గొప్ప కార్యం జరిగింది. ఈ ఇశ్రాయేల్ దేశపు చిన్నదానిలాగా కనీసం ఒక్కళ్ళైనా మనం సంపాదించుకోవాలా. నయమాన ఆత్మని, నయమాన కుటుంబాన్ని సంపాదించింది క్రీస్తు కోసం. పరిచారకులు క్రీస్తు కోసం ప్రయాసపడాలా. మార్కు సువార్త మన ప్రభు ఎలాంటి వాడు చూద్దాం. 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రేదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిననెను. పరిచారం చేయించుకోవటానికి రాలేదంట, పరిచారం చేయటానికి వచ్చాడు. ఎంత గొప్ప మాట. శిలువ మీద కూడా ఆఖరికి ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు ప్రభు. పరిచారం చేశాడు, పరిచర్య చేశాడు, శిష్యుల పాదాలు గడిగాడు, సువార్త ప్రకటించాడు. కాలి నడకనే ఎంతో ప్రయాసపడ్డాడు. ఎన్ని చెప్పాను ఇప్పటికి? 5. 1 ప్రియుడు, 2 దాసుడు, 3 నేర్పేవాడు, 4 నమ్మకమైన వాడు, 5 పరిచారకుడు. మన సంగతి ఆలోచించుకుందాం. మనం దేవునికి ప్రియులుగా ఉన్నామా? దేవునికి దాసులుగా ఉన్నామా? మనల్ని చూసి ఇతరులు నేర్చుకునేది ఏదైనా మనలో ఉందా? నమ్మకంగా ఉన్నామా? పరిచర్య చేస్తున్నాం, ప్రభు పరిచర్య. నిన్న చూశాను, మన సదానందరావు అన్న చూపించాడు సెల్లులో. ప్రహరీ గోడ కోసం ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. 6వ మాట చూడండి, కొలస్సీ 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు ఎల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. అంటే ఏం చేస్తాడు? ఆడున్నా చెప్పొచ్చు. కరెక్టే. ప్రార్థించేవాడు ఎపఫ్రా ఎల్లప్పుడూ చేస్తాడంట సంఘం కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కొలస్సీ 1:4 చదవండి. క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. పౌలు గారు కూడా ఎల్లప్పుడు ఏం చేస్తాడంట? సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు. 9వ వచనం చదవండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. చాలమ్మా, పౌలు గారు కూడా సంఘం కొరకు ప్రార్థించేవాడు. ఎపఫ్రా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఏం చేశాడంట? పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాటం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను, మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. చదువమ్మా. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. ఇక్కడ యాకోబు మగసిరి గలవాడై పోరాడాడంటే కన్నీటితో ప్రార్థించాడు. నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలో పోరాటాలు ఉండాలా, తగాదాల్లో పోరాటాలు కాదు. ప్రార్థనలో మనం కొన్ని అంశాలు పెట్టుకోవాలి. ఎబ్బేజు ప్రార్థించినట్లు, నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నీ కుడి చేయి నాకు తోడుగా ఉంచు,
నా సరిహద్దును విశాలపరచు, కీడు రాకుండా నన్ను తప్పించని ప్రార్థన చేద్దాం, పోరాడదాం ప్రార్థనలో. లోకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనడు గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. పేతురు గారి కొరకు ప్రార్థన చేసాడు, లేకపోతే సాతాను జల్లెడ బట్టి జల్లిచ్చేదంట. ప్రభువు నీ కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన విజ్ఞాపనాపరుడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని 34 రాజు చదువమ్మా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. పేతురు గారి కొరకేనా మన కొరకు కూడా చేస్తాడా ప్రార్థన? ప్రభువే గాని ప్రార్థన చేయకపోతే సాతాను గోధుమలను జల్లించినట్టు జల్లిచ్చేది మనల్ని. ప్రార్థనా పరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, మార్కు సువార్త 1:30 చదవండి. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడంట? పెందలకాడే, ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి దూరంగా ఏకాంతంగా వెళ్లి ప్రార్థన చేసిరంట. ప్రభువు మన కొరకు ప్రార్థన చేస్తారంట. అది మనకంత బలమైన సంఘతో మనం ఆలోచించుకోవాలా. ఎఫ్రా సంఘం కొరకు ప్రార్థించేవాడు, పౌలు గారు సంఘం కొరకు ప్రార్థించేవాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రార్థించేవాడు, విజ్ఞాపన చేయవాడు. 6 మాటలు చెప్పాను. 1 ప్రియుడు, 2 దాసుడు, 3 నేర్పేవాడు, 4 నమ్మకస్తుడు, 5 పరిచారకుడు, 6 ప్రార్థనాపరుడు, 7 13వ వచనం. 4:13 కొలస్సీ 4:13. ఇతడు మీ కొరకును లవదకీయ వారి కొరకును హియరపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఇప్పుడు ఏం పెట్టుకోవచ్చు? 7వ మాట ప్రయాసపడేవాడు. కొలస్సీ 1:29 చదవండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడు? సంఘం కొరకు పోరాడుచు ప్రయాసపడుచున్నాడు. ఎఫ్రా మీ కొరకు అంటే కొలసి సంఘం కొరకు, లవదొకియా సంఘం కొరకు, హీరోపోలి వారి కొరకు బహు ప్రయాసపడుతున్నాడంట. ప్రభు కొరకు ఎప్పుడైనా చెమటోడ్చామా? కష్టపడ్డామా? ప్రయాసపడ్డామా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఏదైనా వ్యర్థం 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 అని సొలొమోను అన్నాడు గాని పౌలు గారు ఏమంటాడంటే, ప్రభువునందు మీరు పడే ప్రయాసం ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం కాదు. మందిరం మీద శ్రద్ధ ఉండాలి, దేవుని సంఘం మీద శ్రద్ధ ఉండాలా, సంఘంలో దేవుని పని చేయాలా, పరిచయం చేయాలా. ఆ ప్రయాస వ్యర్థం కాదు. మీరు చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయసుడు కాదు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండాలి. దేవుని పని అంటే ప్రయాసపడాలా, ప్రభు పరిచయం కొరకు, సంఘం కొరకు. పౌలు గారు ప్రయాసపడ్డాడు, పోరాడుచూ ప్రయాసపడ్డాడు. ఎఫ్రా బహు ప్రయాసపడ్డాడు సంఘం కొరకు. ప్రభువునందు నువ్వు నేను ప్రయాసపడాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునన్నాడు. ప్రయాసపడే వారికి విశ్రాంతినిచ్చే దేవుడు ఆయన, నెమ్మదినిచ్చే దేవుడు. ప్రభువు కూడా సంఘం కొరకు ప్రయాసపడ్డాడు. చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షునుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట సంఘాన్ని. సంఘం కొరకు పౌలు గారు ప్రయాసపడ్డాడు, ఎఫ్రా బహుగా ప్రయాసపడ్డాడు. యేసయ్య ఇంకా ప్రయాసపడి తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు, కలువరి శిలువలో బలి అయిపోయాడు నీ కొరకు నా కొరకే. ఆయన ప్రయాస వ్యర్థం కాల. సంఘం ఏర్పడింది, సంఘం విస్తరించింది. సంఘం అంటే నువ్వు నేనే. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. కలువరి శిలువలో బలి అయ్యాడు, నీ కొరకు నా కొరకు కష్టపడ్డాడు. సమరయ స్త్రీ కొరకు మిట్ట మధ్యాహ్నం ఎండవేలు వచ్చాడు, ప్రయాసపడ్డాడు. కాలినడకన ఎంతో దూరంగా ప్రయాణించాడు ఆయన. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను బద్దులమై ఉన్నాము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను. మన నిమిత్తమే, మన కొరకే ప్రయాస, మన కొరకే సిలువ, మన కొరకే ముళ్ళ కిరీటం, మన కొరకే చేతుల్లో చీలలు, మన కొరకే కాళ్ళల్లో చీలలు, మన కొరకే పక్కలో బల్లెపోటు. ఎంతో ప్రయాసపడ్డాడు, రక్తాన్ని గార్చాడు, ప్రాణాన్ని దారిపోసాడు. ప్రభు సంఘం కొరకు అంత ప్రయాసపడ్డాడు. ఒకసారి ఆలోచించుకుందాం. నువ్వు నేను కూడా ప్రభు కోసం ప్రయాసపడాలా? ఆయన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చిందించిన నిబంధన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని మాటలైనా ఇప్పటికీ? ఎఫ్రాకి ఎన్ని లక్షణాలు చెప్పండి? 1 ప్రియుడు, 2 దాసుడు, 3 నేర్పేవాడు, 4 నమ్మకమైన వాడు, 5 పరిచారకుడు, 6 ప్రార్థనాపరుడు, 7 ప్రయాసపడేవాడు. దీనిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి మనకి? ఏమా ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని బాగా ధ్యానం చేసుకుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఎఫ్రా వలే. స్తోత్రం ప్రభా, మీ కొందనాలు పరిశుద్ధానికి స్తోత్రం. నాయన మహోన్నత కలిగిన దేవానికి స్తోత్రం. దేవా రాత్రి కాల సమయంలో మీ పాసనది పస్తులో నాయన ఇదిగో నాయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా నాయన అన్న ద్వారా మెరిచిన ఈ మాటల కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన కొలసి పత్రికలో ప్రాణ గురించి మేము నేర్చుకోవడానికి నాయన వాయిదగు తండ్రి నీకు స్తోత్రం. నాయన విశ్వాసమైన వారికి నీకు పరిశుద్ధులు అంటున్నావు తండ్రి. నాయన నీకు స్తోత్రం. ఇదిగో నాయన తండ్రి అపప్రానికి ప్రియుడుగా నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కొరకు నాయన తండ్రి నాయన ప్రయాసపడేవాడుగా నాయన ఉంటున్నట్టుగా చూస్తున్నాం ప్రభా. మీ కొందనాలు దేవా నాయన తండ్రి నీకు స్తోత్రం. నీకు దాసుడిగా ఉంటున్నట్టుగా నాయన దేవా ఇదిగో తండ్రి నాయన లోకత్వార్తలో నాయన ఇదిగో నాయన మరి అయితే నేను ప్రభుకు దాసురాలు నాయన అయా తన దీన స్థితిని చూసి నాయన కటాక్షించండి నాయన ప్రభు. నాయన నీ సందులో నాయన సాక్ష్యం ఇస్తా ఉంది నాయన. అయ్యా ఇదిగో తండ్రి మీ కొన్నాళ్ళు దేవానికి స్తోత్రాలు నాయన. దేవానికి దాసులుగా ఉండటానికి నాయన కృప చూపండి తండ్రి. మీ కొందనాలు ఎప్పటి నాయన తండ్రి నీ సందులో నాయన అయా నేర్పించేవాడుగా నాయన తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన ఈ వాక్యాన్ని నాయన అనేకులకు నాయన అయా తండ్రి ప్రకటించేవాడుగా నేర్పించేవాడుగా నాయన దేవా ఇదిగో తండ్రి మేము ఉంటాను కృప చూపండి. దేవానికి స్తోత్రం నాయన. దేవా ఇదిగో నాయన నీకు స్తోత్రం నాయన. అయా రక్షించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. నమ్మకమైన వాడుగా నాయన అయ్యా ఇదిగో నాయన మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఉంటున్నాడు. దేవానికి స్తోత్రం నాయన. అయా కృప చూపండి తండ్రి. మీ కొందనాలు దేవానికి స్తోత్రం. నీ సందులో పరిచారకుడు ఉంటున్నాడు తండ్రి. మీ కొందనాలు విపఫలు నాయన సంఘం కొరకు నాయన అయ్యా నాయన తండ్రి నీకు స్తోత్రం. పరిచర్య చేసేవాడు పాలించేవాడు అంటున్నావు తండ్రి. అయా పరిచారకుడు ఉంటున్నావు తండ్రి. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఆయన పరిచర్య చేయడానికి నాయన పరిచారం చేయించుకోలేదు నాయన చేయడానికి వచ్చినట్టుగా మేము చూస్తున్నాం. మేము కూడా నాయన నీ సందులో నాయన అయ్యా పరిచర్య చేయడానికి తగిన కృపను గ్రహించండి తండ్రి. మీ కొందనాలు దేవునికి స్తోత్రం. అయ్యా ప్రార్థించేవాడుగా నాయన అయ్యా ఇదిగో తండ్రి పోరాడేవాడుగా సంఘం కొరకు నాయన అయ్యా నీ సందులో ప్రయాసపడేవాడుగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం ప్రభు. మీ కొందనాలు ప్రభునందు ప్రయాస ఎప్పుడు వ్యర్థం కదని నమ్మిస్తుడును కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులు ఉంటానికి సహాయం ప్రభు. మీ కొందనాలు దేవునికి స్తోత్రం నాయన. అయా నాన్న తండ్రి మీ కొందనాలు దేవునికి స్తోత్రం. రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపఫ్రా జీవితంలో అనేక విషయాలు మేము నేర్చుకున్నాం నాయన.
దేవా ఇదిగో తండ్రి నీకు స్తోత్రం. నీ సన్నిధిలో నాయన అయా నాయన తండ్రి పౌలుకు నాయన అయా ప్రియుడుగా నాయన తండ్రి అయా పౌలుకు నాయన దాసుడుగా దేవని నీకు దాసుడుగా దేవానికి స్తోత్రం. నీ పరిచర్యలు నాయన నమ్మకమైన వాడు ఉంటున్నట్టుగా చూస్తున్నాను తండ్రి. మీ పదనాలు ఎదవ నాయన నీకు స్తోత్రం నాయన. రాజుల గ్రంథంలో చిన్నది నాయన పరిచర్య చేసిన ఆయన పరిచారకులాలు ఉండి నాయన అయా ఇదిగో నాయన కుష్టి వ్యాధులు పోగొట్టేదానికి నాయన అయా ఇదిగో నాయన తండ్రి నాయన నీకు స్తోత్రం నాయన. ఆ దేశానికి చెరగని పోయినట్టుగా చూస్తున్నాం నాయన. ఆ రీతిగా మేము కూడా నాయన నీ సందులో నాయన అనేకులుకున్న నాయన బలహీనతలు అన్ని కొరకు నాయన నీ సందులో ప్రార్థించి వరంగుంటానికి తగిన కృప అనుగ్రహించమని రాత్రి కాలపు దీవులు తినింపు నాయన. అన్న కొరకే ప్రార్థిస్తున్న సంఘం కొరకు నాయన కుటుంబం కొరకు నాయన ఇంకా నాయన అనేక విషయాలు మాకు బోధించడానికి నీ శక్తిని నాయన ఆత్మచిత నింపి మీరే కృప చూప దయ చూపమని నీ కృపని కాపుదలుంచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకును సార్వత్రిక సంఘములలో సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలన్నా.